లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన్ని ఒక అద్భుతమైనటువంటి మాట ధ్యానం చేస్తుంటున్నప్పుడు ప్రభు మనల్ని ఎంతగానో ఉత్సాహపరిచాడు, ఉత్తేజింపజేశాడు. ఆ వాక్యం ఏంటనంటే, ఈ రోజులో చాలా మంది గర్వం వలన మనిషి తన జీవితాలను, తన ఉన్నతమైనటువంటి బిరుదులను కానీ, పేరు, ప్రఖ్యాతి, ఫేమస్, ఘనము, ఈ విధమైనటువంటి డబ్బు, రకరకాల విధమైనటువంటి పలు విధములైనటువంటి మానవుడు ఆశీర్వదించబడుతుంటున్నాడు. కానీ కొన్ని కారణాల వలన ఆయన జీవితాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఎట్లా అంటే తెలుసా? గర్వము వలన. గర్వము మనలను ఏం చేస్తుందనంటే పతనము చేస్తుంది. గర్వము మనలను పాడు చేస్తుంది. గర్వము ఉండటాన్ని బట్టి మనిషి అభివృద్ధి పొందలేడు, జీవితాన్ని అభివృద్ధి పరచబడలేడు, ముందుకు ఇతరులను నడిపించలేడు. గర్వం వలన ఏం జరుగుతుందంటే, ఏమి వస్తుందంటే, మనము పతనమైపోయే స్థితిలోనికి మనం వెళ్తాం. గర్వం మనలను ఏం చేస్తుంది తెలుసా? భూస్థాపితం చేస్తుంది, మనలను కుప్పకూలుస్తుంది. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, గర్వం వలన వారి జీవితాలను, ఎందరో ఉన్నత సౌభాగ్యాలను పోగొట్టుకుంటున్నారు, స్నేహితులను పోగొట్టుకుంటున్నారు, డబ్బు పోగొట్టుకుంటున్నారు, ఫేమస్ పోగొట్టుకుంటున్నారు, పేరు పోగొట్టుకుంటున్నారు, ప్రఖ్యాతలు పోగొట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా చాలామంది ఏమైపోతున్నారంటే పాడు చేసుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా? ఒక వినయము నిన్ను నిలబెడుతుంది, ఒక విధేయత నిన్ను బలపరుస్తుంది. నువ్వు గనక దేవుని యొద్దకు నష్టంగా పడి సాగిలపడటం నేర్చుకుంటే, ఆయన పరిశుద్ధ పాదాలెదుట నువ్వు సాగిలపడటం నేర్చుకుంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతులు ఉన్నాయి. అవేంటో తెలుసా? నీవు పొందుకున్నటువంటి ఈ ప్రక్రియ, నీవు పొందుకున్నటువంటి ఈ బహుమతులు, నీవు పొందుకున్నటువంటి ఈ ఫేమస్, నీవు పొందుకున్నటువంటి ఈ జ్ఞానము, నీవు పొందుకున్నటువంటి ఈ ఘనము, ఈ డబ్బు, ఈ సంపద వలన నీకేం చేస్తుంది తెలుసా? గర్వముని కలగజేస్తుంది. గర్వము ఏం చేస్తుందనంటే నిన్ను పాడు చేస్తుందని ఇందుకే చెప్పాను కదా. సో గర్వము కలిగి ఉండడం అనేది మనిషికి ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12 వాక్యములు కనుక చూస్తే, వారి కిరీటాలు అన్నిటి కూడా పక్కన పెట్టి, యోగ్యుడైన వధించబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు యోగ్యుడు, ఈ ఆరాధనకు పొందుటకు అర్హుడని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన పాదాలు ఎదుట సాగిల పెడుతున్నారంట. ఏమి పెడుతున్నారు? వారి కిరీటాలు పక్కన పెడుతున్నారు. అంటే కిరీటం ఏంటో తెలుసా? నీకున్నటువంటి ఫేమస్, నీకున్నటువంటి డబ్బు, నీకున్నటువంటి జ్ఞానం, నీకున్నటువంటి స్నేహితులు, నీకున్నటువంటి ఐశ్వర్యం, ఇవన్నీ కూడా ఏం చేయాలి? పక్కన పెట్టేయాలి. నీవు కలిగినవన్నీ పక్కన పెట్టి, ఆరాధనకు ఒకడే యోగ్యుడు, పూజకు ఆయనే ఒకడే అర్హుడని యేసుక్రీస్తు పాదాలెదుట మనము సాగిలపడాలి. సాగిలపడితే ఏమొస్తుందో తెలుసా? మనము గనక అవన్నీ పక్కన పెట్టి యేసు పాదాల వద్దకు మనము సాగిలపడినప్పుడు, యేసు ప్రభువారు, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బహుమతులు, అవి ఎప్పుడు పడిపోవినివి, అవి ఎప్పుడు తరిగిపోనివి, అవి ఎప్పుడు ఓటమి ఎరగనివి అనమాట. అవి ఏంటో తెలుసా? నేను చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యములో మనకు రాయబడినటువంటి అద్భుతమైనటువంటి వివరణ. శక్తినిస్తాడంట, జ్ఞానం ఇస్తాడు, బలం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, మరి ఆ విధమైనటువంటి బహుమతులు దేవుడు మనలను ఇస్తాడు. ఎప్పుడు ఎవరికి అనుగ్రహిస్తాడంటే వినయము కలిగిన వారికి, విధేయత కలిగిన వారికి. గర్వమును పక్కన పెట్టి, అహంకారమును పక్కన పెట్టి, ద్వేషమును పక్కన పెట్టి, ఇదిగో ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని నీకున్నవన్నీ విడిచిపెట్టి ప్రభు పాదాల యొద్దకు మనము పడినప్పుడు, మనకు దేవుడు పవర్ ఇస్తాడు, అధికారమునిస్తాడు, బలమునిస్తాడు, శక్తినిస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. నీవు ఈ రోజుల్లో మరి ఏ స్థితిలో నువ్వు ఉంటున్నా కానీ యేసు పాదాల యొద్దకు నువ్వు పడటం నేర్చుకుంటే, యేసు పాదాల ఎదుట నువ్వు వాలిపోతే, ఆయన నీకిచ్చేటటువంటి స్టామిల్గా నిలబడేటివి గొప్ప ఆశీర్వాదాలు, అవే జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము ప్రభు నీకు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు అని అంటే దీనులకు ఇస్తాడు, వినయము గల వారికి ఇస్తాడు, విధేయత గల వారికి ఇస్తాడు. మరి గర్వపడితే గనక, అహంకారము గనక నీకుంటే, ఇవన్నీ ఇప్పుడే ఈ రోజే నుండి పక్కన పెట్టి, విడిచిపెట్టి, వాటన్నిటిని, గర్వమును, అహంకారమును, ద్వేషమును, అసూయ, పగ, వీటన్నిటి కూడా భూస్థాపితము చేసి, ఇవన్నిటి కూడా విడిచిపెట్టి యేసు పాదాల యొద్దకు గనక మనము సాగిలపడితే, ఆయన మనకిచ్చేటటువంటి గొప్ప బహుమతులు ఇవే: జ్ఞానము, ఐశ్వర్యము, బలము, శక్తి, ప్రైజ్ అనగా స్తుతి అని స్తుతింపబడటం. అప్పుడు ప్రభు నిన్ను గణపరుస్తాడు, ప్రభు నిన్ను మహిమపరుస్తాడు, ప్రభు నిన్ను లేపుతాడు. సౌలు పతనమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? గర్వం వచ్చింది. గర్వం వలన సౌలు అంతకంతకు ఏమైపోయాడంట? నిరసిల్లిపోయాడు, పడిపోయాడు, తన జీవితాన్ని, రాజ్యాధికారాన్ని కోల్పోయాడు.
దావీదు దేవుని